వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రాంతికి తన మాట తీరు చాలా విచిత్రంగా అనిపించి నచ్చి, సరే అయితే ఇంటికి వెళ్ళిపోదాం అని బైక్ టర్న్ చేసుకొని ఇంటికి దారి మళ్లించాడు. దారి మధ్యలో కూడా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్లడంతో ఇంటికి చేరుకునేసరికి 2 గంటలైంది. ఇంటికి చేరుకున్న తర్వాత మునుపట్లాగా మరీ భయపడకుండా కాస్తంత ధైర్యంగానే శైలజ ఇంట్లో అడుగుపెట్టింది. కూర్చో అని విక్రాంత్ చెప్పడంతో శైలజ విక్రాంత్ వైపు చూసి, నాకింకా ఆకలిగా ఉంది అని చెప్పింది. విక్రాంతికి నవ్వొచ్చి, మరి ఇందాకే చెప్పొచ్చు కదా, అయినా నాకే బుద్ధి లేదు, అడగాల్సింది. ఇంకా తింటావా అని విక్రాంత్ అన్నాడు. ఎక్కువ వద్దండి, కొంచెం చాలు అని శైలజ చెప్పడంతో, ఇక్కడే ఉంటూ ఇప్పుడే వస్తాను అని విక్రాంత్ కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లో చూడగా దోశ పిండి కనిపించడంతో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక 2 దోశలు వేడివేడిగా వేసి తీసుకొచ్చి శైలజ చేతికిచ్చాడు. శైలజ దోశ తింటూ, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయడంతో శైలజ దోశ కూడా పూర్తి చేసి, అప్పుడు పొట్ట నిండిన ఫీలింగ్ రావడంతో, ఇప్పుడు నాకు పొట్ట నిండిపోయింది అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని తిరిగి వచ్చాక, ఇక్కడ కాదు, నా రూమ్ బాల్కనీలో మాట్లాడుకుందాం, నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అని విక్రాంత్ చెప్పడంతో శైలజ కూడా తల ఊపి వెనకే వెళ్ళింది. ఇద్దరు విక్రాంత్ రూమ్ లోకి వెళ్ళాక బాల్కనీలో నిలబడుకొని వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉండగా, అమ్మాయిలతో మాట్లాడటం అలవాట్లేదన్నారు, ఎలా మాట్లాడాలో తెలియదు అన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటో తెలియదన్నారు. నిజానికి ఏ అమ్మాయి మరో అమ్మాయిలా ఉండదండి. అలా చూస్తే ఏ మనిషి కూడా ఇంకో మనిషిలా ప్రవర్తించలేడు. ఎవరికి వాళ్ళుగా చాలా చాలా వినూత్నంగా ఉంటారు. కేవలం ఒకటి గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ హావభావాలను బట్టి మీతో ఎలా ఉన్నారన్నది అర్థం చేసుకొని వాళ్ళతో మీరు మాట్లాడాలి. భయపడుతూ ఉంటే ఆ భయాన్ని తగ్గించగలగాలి. మీరంటే విసుగ్గా అనిపిస్తే ఆ విసుగును కూడా పక్కకు వెళ్లేలా చేయగలగాలి. లేదు మీరంటే ఇష్టం చూపిస్తుంటే ఆ ఇష్టాన్ని పెంచేలా మాట్లాడాలి. అంతే. ఇంకో మాట తీరులో ఏమీ ఉండదు. ఎదుట వాళ్ళకి మీ ప్రవర్తనలో ఇచ్చే భరోసానే ఎక్కువగా చూస్తారు. దాన్ని బట్టి పక్కన వాళ్ళే మీతో చాలా త్వరగా కలిసిపోతారు. మీరు పని కట్టుకొని మాట్లాడి దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు అని శైలజ చెప్పింది. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అని విక్రాంత్ చిన్న స్మైల్ తో అన్నాడు. శైలజ చిన్న నవ్వుతో, నేను వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఇంతసేపటిలో మీరంటే నాకు ఏ భయం అనిపించలేదు. మీరు ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చారు. ఇలాగే ప్రతి ఒక్కరితో ఉంటే సరిపోతుంది అని శైలజ అనింది. విక్రాంత్ తన మాటల్ని బాగా విని, చాలా చక్కగా మాట్లాడింది, చాలా త్వరగా గైడ్ చేస్తుంది అని అనుకొని, నీ ఫోన్ నంబర్ ఇస్తావా అని అడిగాడు. నాకు ఫోన్ లేదండి అని శైలజ చెప్పింది. ఏంటి, ఈ జనరేషన్ లో ఫోన్ లేదా అని విక్రాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. లేదు. ఇకపోతే మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాను అని, డబ్బు కోసమే. నాకు చాలా పెద్ద అవసరం ఉంది, అందుకే వచ్చాను అని శైలజ చెప్పింది. అప్పటికే ఇలాంటి వాళ్ళు ఈ ప్రొఫెషన్ లోకి ఎందుకు వస్తారో ఒక అంచనాకు వచ్చిన విక్రాంత్ కేవలం డబ్బు కోసమేనా అని అనుకుని ఆ విషయాన్ని ఎందుకో పొడిగించాలి అనిపించక ఊరుకున్నాడు. శైలజ కూడా ఇంకా మాట్లాడాలనిపించక అలాగే ఉండటంతో తెలియకుండానే ఒక కంట్లో నుండి కన్నీళ్లు బయటికి రావడం చూసిన విక్రాంత్, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అయ్యయ్యో, మీ వల్ల కాదండి, నాకే ఏవేవో గుర్తొచ్చి అంతే అని శైలజ అంటూ ఉండగా విక్రాంత్ తన చేతిని శైలు చెంప మీదికి తీసుకుని వెళ్లి కన్నీళ్లని మెల్లగా తుడుస్తూ, వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను, నువ్వు చాలా అమాయకంగా చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తే ఎవరు ఈ ప్రొఫెషన్ లో ఉన్నావని అనుకోరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, వీలైతే ఈ ప్రొఫెషన్ మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకో. ఇవద్దు, ఎందుకంటే మెల్లమెల్లగా నీ మనసు చచ్చిపోతుంది. డబ్బు అవసరమే, కానీ అదే ముఖ్యం కాదుగా, ఆలోచించి చూడు అని విక్రాంత్ చెప్పడంతో శైలజకి అక్కడ ఉండబుద్ధి కాక లోపలికి వస్తూ, డబ్బే ముఖ్యమండి, డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ జరగదు అని బాధగా చెప్పి లోపలికి వెళ్లి ఏ ఆలోచన లేకుండా బెడ్ మీద కూర్చుంది. విక్రాంత్ కూడా లోపలికి వచ్చి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేస్తూ ఉండగానే కరెంటు పోవడంతో చిమ్మ చీకటి అలుముకోగా శైలజ వెంటనే లేచి, ఎక్కడున్నారు మీరు అని టెన్షన్ గా అరిచింది. తన గొంతులో వణుకు చూసి విక్రాంత్ వడివడిగా శైలజ దగ్గరికి వచ్చి, ఇక్కడే ఉన్నాను అని తన చెయ్యిని చాచగా శైలజ భుజం తగిలి తనని దగ్గర తీసుకోగా వేగంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు ఆ చీకట్లో పెద్దగా వినిపించడంతో, ఇదేంటి కరెంటు పోయింది, జనరేటర్ కూడా ఆన్ అవ్వలేదు, ఇదే విచిత్రం అని అనుకుని, నువ్వు టెన్షన్ పడుకో అని అలానే తన భుజం చుట్టూ చేవేసి రాగానే బెడ్ మీద తన ఫోన్ పెట్టడం గుర్తొచ్చి
ఒక్క నిమిషం అని తన చేతిని పట్టుకొని బెడ్ మీద ఫోన్ తడిమి చూస్తూ ఉండగా శైలజ విక్రాంత్ మోచేయి దగ్గర చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నిలబడి, నాకు చీకటి అంటే చాలా భయం అని కాస్తంత వణుకుతూ చెప్పింది. విక్రాంత్ తన చేతి మీద చేయేసి నేనున్నానుగా అని చెప్పి ఫోన్ ని బెడ్ మీద అలాగే తడుముతూ ముందుకి వంగుతూ ఉండగా తన చేతిని పట్టుకున్న శైలజ కూడా అలాగే ఒరిగిపోతూ కాలు స్లిప్ అయి దబ్బున బెడ్ మీద పడింది. విక్రాంత్ చేతిని పట్టుకొని ఉండటంతో ఒకసారిగా ఫోర్స్ గా శైలజ పడడంతో విక్రాంత్ చేతిని పట్టుకొని లాగడంతో తాను కూడా శైలజ పక్కనే పడ్డాడు. చూసుకోలేదు అని శైలజ అనడంతో నేను కూడా చూసుకోలేదు, చీకటిగా ఉంటే ఎలా చూసుకుంటాం అని విక్రాంత్ అంటూ ఉండగాని తన చేతికి ఫోన్ తగలడంతో అలానే పడుకొని అప్పటికే చాలా రాత్రి అలసిపోవడంతో ఈ టైంలో ఎవరికి ఫోన్ చేయాలి అని అనుకొని తల బాదుకొని పేరుకే ఇంత పెద్ద ఇల్లు, అంత పెద్ద జనరేటర్ ఏం చేసుకోవడానికి, కర్మ కాకపోతే అని విక్రాంత్ అన్నాడు. శైలజ మెల్లమెల్లగా భయంకి విక్రాంత్ పక్కకు జరిగి మీరు కదలకండి, ఎక్కడికి వెళ్ళకండి నాకు చెప్పకుండా అని చెప్పింది. విక్రాంత్ తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి అబ్బా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది అని అన్నాడు. శైలజ తల పక్కకు తిప్పి దగ్గరగా ఉన్న విక్రాంతిని చూసి ఎందుకండి మీరు ఛార్జింగ్ పెట్టుకోలేదు అని అడిగింది. అంటే నీకు చీకటి అంటే భయం కారణంగా నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఉండాలంటావా? అయినా మా ఇంట్లో జనరేటర్ ఉంది, కరెంటు పోవడం నాకు ఇంతవరకు సరిగా తెలియదు తెలుసా, ఇదే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. నా లైఫ్ లో కరెంటు లేకుండా ఒక 2 నిమిషాలు ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైం అని విక్రాంత్ అన్నాడు. నిజమా? నిజమే అయి ఉంటుంది అని ఆ ఇల్లుని చూసి గుర్తు రావడంతో ప్లీజ్ అండి దయచేసి ఆ ఫోన్ ఆగిపోయేలా చేయొద్దు, ఏదో ఒకటి చేయండి అని శైలజ అదే టెన్షన్ తో చెప్పింది. శైలజకి చీకటి అంటే భయం కాదు మరేదో అని విక్రాంత్ కనిపించి ఏం కాదు అని అంటూ ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో విక్రాంత్ శైలజ చేతిని గట్టిగా పట్టుకోగా శైలజ టక్కున విక్రాంత్ వైపు తిరిగి అసలు ఇద్దరి మధ్య గాలి దూరినంత దగ్గరికి చేరిపోయి గట్టిగా పట్టుకుంది. విక్రాంత్ శైలజ పట్టుకున్న తీరులోని తను ఎంత టెన్షన్ పడుతుంది అర్థమై నేను ఇక్కడ నుండి కదలను, ఓకేనా, ఇది హైదరాబాద్, ఎక్కువసేపు పవర్ ఆఫ్ చేయరు, కాసేపటికి వచ్చేస్తుంది అని ధైర్యం చెప్పినా శైలజ మాత్రం కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోయింది. శైలజ శ్వాస తన మెడ కింద వెచ్చగా తాకుతుంటే విక్రాంతికి కొత్తగా ఎప్పుడూ కలగని కోరికలు కలిగించడంతో తన వెన్ను మీద వేసిన చేతిని మెల్లగా తన నడుము మీదికి తీసుకొచ్చాడు. శైలజకి వెంటనే ఆ స్పర్శలో తేడా తెలిసి ఏం మాట్లాడకుండా కళ్ళు తెరవాలి అనిపించినా తెరవలేక అలాగే ఉండటంతో విక్రాంతి చేయి మరింతగా తన మేని మీదకి వస్తూ ఉంటే ఆ స్పర్శ చాలా కొత్తగా అనిపించి ఊపిరి కూడా భారంగా పీల్చుకుంటూ వదులుతూ ఒక క్షణం తను దేనికోసం ఇక్కడికి వచ్చిందో గుర్తు రావడంతో విక్రాంత్ మొదట మాట్లాడినప్పుడు ఏమీ జరగదు అని చెప్పినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కొంచెం కొంచెం కోల్పోతూ ఉంటే అందరూ ఒకటేనా అని ఒక క్షణం అనుకొని తను మూసిన కళ్ళల్లో కన్నీళ్లు రావటంతో అయినా కూడా కళ్ళు తెరిచే ప్రయత్నం చేయక మరోసారి ఊపిరి బలంగా పీల్చుకుని వదిలి కళ్ళు మూసిన దానికన్నా గట్టిగా బిగించి మౌనంగా ఉండిపోయింది. విక్రాంత్ మొదటిసారి ఒక కొత్త స్పర్శకి అలవాటు పడి ఆ కొత్తదనాన్ని అనుభవించడం మొదలు పెట్టగానే ఇక అందులో నుండి బయటకు రాలేక పూర్తిగా శైలజని ఎందుకు పిలిపించుకున్నాడన్నది పక్కన పెట్టి కేవలం తన ముందు ఉన్న శైలజకి ఏం చెప్పాడు అన్నది కూడా మర్చిపోయి ఇష్టంగా తనని సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. శైలజకి కంట్లో నీళ్లు విపరీతంగా కారిపోతున్నాయి, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విక్రాంతికి బహుశా వెలుగు ఉండుంటే శైలజ ఏం ఫీల్ అవుతుందని అర్థమై ఉండేదేమో, కానీ చిమ్మ చీకటి కావడంతో అసలు ఇద్దరి మధ్య ఒక మాట కూడా లేకుండానే తొలి కలయిక జరిగిపోయింది. విక్రాంత్ ఆలోచిస్తూ ఉండి కళ్ళు మూసుకోవడంతో జై జై అని విఘ్నేష్ గట్టిగా అరిచాడు. విక్రాంత్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఏంటి అని అన్నాడు. కరెంటు పోయింది, ఆ తర్వాత అక్కడ వరకు చెప్పి ఆపేశావు అని విఘ్నేష్ అడిగాడు. ఆ తర్వాతే నా సెన్స్ నేను పూర్తిగా కోల్పోయాను, శైలుతో తప్పు జరిగిపోయింది అని విక్రాంత్ చెప్పాడు. ప్రకాష్ ఆలోచిస్తూ మరి తనని ఇంటికి ఎలా తీసుకొచ్చావు, అంటే ఆ తర్వాత నువ్వు తనని వదిలిపెట్టలేదా, నీతోనే ఉంచేసుకున్నావా, అంటే తప్పు జరిగిందని తనకి నల్లపూసలు వేశావా అని ఆశ్చర్యంగా అడిగాడు. విక్రాంత్ అలాగే సీలింగ్ వైపు చూస్తూ ఆ తర్వాత నేను నిన్నెప్పుడు కలిసానో గుర్తుందా, పక్క రోజు, అంటే ఆ రోజంతా ఏం జరిగిందని అడగవా అని అన్నాడు. బాబోయ్ ఈ టెన్షన్ నేను భరించలేను, ముందు ఏం జరిగిందో చెప్పు అని విఘ్నేష్ అడిగాడు. విక్రాంత్ తల తిప్పి చూడటంతో అయ్యా మహానుభావ, ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పమనలేదు, నాకు అర్థమైంది, తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు. ఆ తర్వాత కరెంట్ ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు, వచ్చేటప్పటికే ఇద్దరం మంచి నిద్రలో ఉన్నాం,
అప్పుడు నా అలారం మోగింది అని విక్రాంత్ జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు. విక్రాంత్ మోగుతున్న అలారంని నిద్రమత్తు వదలక తడుముతూ ఆఫ్ చేసి పక్కకి తిరగగా తన పక్కనే తనలో ఇమిడిపోయి పడుకొని ఉన్న శైలజ తగలడంతో ఒక్కసారిగా తన తల గిర్రున తిరిగి నిద్రమత్తు క్షణాల్లో వదిలిపోయి కళ్ళు తెరిచి అప్పటికే కరెంట్ వచ్చి లైట్ ఆన్ లో ఉండటంతో నిద్రపోతున్న శైలజని తను ఉన్న పరిస్థితిని చూసి ఏం అర్థం కాక టక్కున లేచి కూర్చున్నాడు. చాలా ఇబ్బందిగా అనిపించి ఆలోచిస్తూ ఉండగానే విక్రాంత్ లేచేటప్పుడు తగలడంతో శైలజ కూడా మెలకు వచ్చి మత్తుగా అటు ఇటు కదులుతూ కళ్ళు తెరిచి వెలుతురు కళ్ళల్లో పడడంతో మరోసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఎదురుగా విక్రాంత్ కనపడగానే తన మీద ఉన్న బెడ్షీట్ ని మరింతగా లాక్కొని పక్కకి తిరిగిపోయింది. విక్రాంత్కి ఏం చెప్పాలో అర్థం కాక పక్కకు తిరిగేసరికి శైలజ మరోవైపు తిరిగి ఉండటంతో వెంటనే ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళాక షవర్ ఆన్ చేసుకుని 10 నిమిషాలు అలానే నిలబడిపోయాడు. అసలు ఏం ఆలోచించాలో అర్థం కాక ఆఖరికి ఏదైతే ఏంటని అనుకొని తను ఒక ప్రాస్టిట్యూట్, నేను మాట్లాడుకుని వచ్చింది వేరే పర్పస్ అయినా తను వచ్చిన పర్పస్ ఇదే కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేయాలి అంతే కదా దేవుడా అని విక్రాంత్ తల కొట్టుకొని టైం అయింది, తనని డ్రాప్ చేస్తే ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్, ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పటికీ ఎవరికి చెప్పకూడదు, నేను కూడా కొద్ది రోజుల్లో నార్మల్ అయిపోతాను అని అనుకొని ఫ్రెష్ అయి బయటికి వచ్చి శైలజ వెళ్ళి ఫ్రెష్ అవ్ అని చెప్పాడు. శైలజకి చాలా బాధగా ఉంది. చిన్న చీకట్లో జరిగినప్పటికీ తన కళ్ళ ముందు ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసి తెరిచి కాస్త లైట్ ఆఫ్ చేస్తారా అని అడిగింది. విక్రాంత్ ఇంకేం మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేయడంతో అప్పుడే తెల్లవారుతూ ఉండగా ఆ చిన్నపాటి వెలుగులో శైలజ బెడ్షీట్ ని చుట్టుకొని లేచి నాకు టవల్ కావాలండి అని అడిగింది. ఎదురుగా ఉన్న ర్యాక్ లోనే ఉంటుంది అని చెప్పడంతో శైలజ ర్యాక్ ఓపెన్ చేసి టవల్ తీసుకొని నేరుగా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. తాను ఫ్రెష్ అయి వచ్చేసరికి విక్రాంత్ బాల్కనీలో ఉండటంతో కర్టన్స్ క్లోజ్ చేసి తన డ్రెస్ తీసుకుని చకచకా రెడీ అయి బాల్కనీ డోర్ దగ్గరికి వెళ్ళి నాకు టైం అవుతుందండి అని చెప్పింది. విక్రాంత్ వెంటనే ఛార్జింగ్ పెట్టిన తన ఫోన్ తీసి ఆన్ చేయగానే మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే ఫోన్ చేశాడు. ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి ఏంటి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, టైం 5 దాటింది, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు తీసుకొస్తారు అని అవతల వైపు వ్యక్తి అడగడంతో బయలుదేరుతున్నాను అని విక్రాంత్ చెప్పి పద అని అనడంతో ఇక శైలజ ఒక మాట కూడా మాట్లాడకుండా విక్రాంత్తో కలిసి అక్కడి నుండి బయలుదేరి ఎక్కడైతే తనని పిక్ చేసుకున్నాడో అక్కడే కారు ఆపి 10 అడుగుల దూరంలోనే తన కోసం వ్యాన్ ఎదురు చూస్తూ ఉండడంతో విక్రాంత్ తిరిగి కార్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే శైలజ దిగి 4 అడుగులు వేయగా వ్యాన్ దగ్గర నుండి ఆ వ్యక్తి వచ్చి ఏంటి సార్ ఇంతసేపు చేశారు అని విసుగ్గా అడిగి శైలజ చేయి పట్టుకొని ముందుకు లాగడంతో శైలజ అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి కొన్ని క్షణాల పాటు విక్రాంత్ని చూసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.